ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం రోమా పత్రిక 15, 16 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాము. ప్రియా విశ్వాసులారా, నేటితో రోమా పత్రిక ధ్యానం ముగుస్తుంది. ఆఖరి వివరాలు శ్రద్ధగా వినండి. గత పాఠంలో మనం 15వ అధ్యాయం 6వ వచనం వరకు బలహీనమైన అలాగే బలమైన విశ్వాసులు సంఘంలో ఉంటారు అనే సందర్భానికి సంబంధించిన వచనాలు ధ్యానం చేసుకున్నాం. ఈ సమయమందు 7వ వచనం నుంచి ధ్యానం ప్రారంభిద్దాము. రోమా పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం నుంచి. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. నేను చెప్పున్నదేమనగా, ఇతరులకు చేయబడిన వాగ్దానాల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పబడి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెప్తున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును కాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. విశ్వాసులారా, పౌలు అంటారు, మీరు కూడా యేసు ప్రభు ఎలాగూ ఒకరినొకరు అందరినీ చేర్చుకున్నాడో మనందరము ఆయన ద్వారా చేర్చబడిన వారం కదా. ఆయన ప్రాణ త్యాగం ద్వారా మనం కులము, ప్రాంతము, భాష, మన రంగు, మన ఎత్తు ఏది చూడకుండా కేవలము మీకై ప్రాణత్యాగం చేసిన నన్ను విశ్వసించండి, విశ్వసించు వాడెవడో వాడు రక్షణ పొందుతాడని పిలుపునిచ్చాడు. ఆ రక్షణ సువార్తను మనం విన్నాము, ప్రభువుని విశ్వసించాము. ఏదో ఇచ్చి ఆయన దగ్గరికి చేరలా. ఆ సంస్థలో చేరటానికి ఎంత ఖర్చు పెట్టాలి, లేదా ఎవరో ఏదో మనకి కావాలనుకుంటే ఒక స్థానమో స్థలమో ఏదో కావాలంటే కొంత ధనమో లేదంటే ఏవో వస్తు రూపేణో ఏవో ఇచ్చినట్లుగా ప్రభుకి ఏమి ఇవ్వలే. కేవలం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన చేర్చుకున్నాడు. ప్రభు చెప్పాడు, నా వద్దకు వచ్చి వారిని ఎవరిని త్రోసివేయనని. అలాగే నిన్ను నన్ను త్రోసివేయలేదు. మనం ఏమి ఇవ్వకుండానే ప్రభువుని నమ్మినంత మాత్రం చేత ప్రభులోకి వచ్చాం కదా. మరి మనం ఇతరులు చేర్చుకోవడానికి కూడా ఆటంకపడకూడదు. బలహీనులైన వారున్నా వాళ్ళ బలహీనతలను బట్టి వారిని మనం ఇంకా జాగ్రత్తగా వారిని చేర్చుకోవాలి. బలవంతుల వారు మనకు అండగా ఉంటారు, వారిని కూడా చేర్చుకోవాలి. ఎవరిని త్రోసివేయకూడదు, ఒకరిని ఒకరు చేర్చుకోవాలి. అందరం కలిసి ప్రభువుని మహింపరచాలి. అన్ని జనుల్లో ఆయన నామం మహింపరచబడాలి. క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు అయ్యాడు. అన్ని జనులందరి కోసం ప్రాణం పెట్టాడు. యూదుల్ని అన్యుల్ని ఆయన మంచి మనస్సాక్షితో ఏక దృష్టితో చూస్తున్నాడు. యూదులైన వారికి వారి వాగ్దానాలకు వారసులు, వారు గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న వంశం వారిది. అలాగైతే వారిని ఎలాగ దీవించాడో, వారికి ఎంత కృపనిచ్చాడో అన్యులమైన మనకు కూడా అంత కృపనిచ్చి మనకు కూడా ఆ భాగ్యాన్ని ఇచ్చాడు కదా. అందుకు మనం ప్రభు దగ్గరికి రావాలి, ప్రభులో నిలవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విస్తారంగా నిరీక్షణ గలవారం అవ్వాలి. విశ్వాసులారా,
ఆత్మశక్తి పొందుకోవాలి. అలాగే ప్రభువు మీద బలమైన నిరీక్షణ ఉండాలి. విశ్వాసం ద్వారా సమస్త ఆనందంలోను, సమాధానంలోను ప్రభు మనల్ని నింపుతున్నారు. ప్రభు నింపుతున్న ఆనందంలో మనం నిలిచి ఉండాలి. ప్రభు మనకు అనుగ్రహించిన సమాధానంలో మనం కూడా నిలిచి ఉండి ఇతరులతో సమాధానంగా ఉండాలి. అంతేకాదు పౌలంటారు, మీరు కేవలం మంచోళ్ళని నా ఉద్దేశం. పౌలు గారు భలే అంటున్నారు. మీరు చాలా మంచోళ్ళు అనుకుంటున్నాను నేను. నేను ఏదైతే అనుకుంటున్నానో, ఏదైతే మీ మీద మంచి ఉద్దేశం కలిగి ఉన్నానో, ఉద్దేశాన్ని అలాగే ఉంచండి. నిజమే కదా విశ్వాసులారా? మనం మంచివారమని సేవకులు అనుకుంటారు. మనం మంచివారమని, మంచివారిగా ఉంటామని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీవు మంచి బిడ్డగా ఉన్నావా? సమస్త జ్ఞాన సంపూర్ణులు, ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులు. నిజమే, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, హెచ్చరించుకుంటూ, సంఘంలో పోతున్న వారిని కాస్తంత హెచ్చరించాలి. అయ్యా, మీరేంటి తప్పు ద్రోవను వెళ్తున్నారు? ఆ త్రోవ మంచిది కాదు, అట్లా వెళ్ళకండి. మనల్ని ప్రభు ప్రేమించాడు. ప్రభు ప్రేమలో మనం నిలిచి ఉండాలని ఒకరినొకరు ఇలాగా ఆప్యాయంగా, అలాగే తప్పులు దిద్దుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, జ్ఞానం కలిగి మీరు ఉండాలని నా మట్టుకు మీరు అలాంటి వారని నమ్ముతున్నా. రోమా సంఘస్థులతో అంటున్నారు పౌలు. మీరు అలాంటి మంచోళ్ళని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయాన్ని మీరు మార్చొద్దు, పోగొట్టొద్దు. నా అభిప్రాయాన్ని చెడగొట్టొద్దు. విశ్వాసులారా, అలాగే మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సేవకులు కూడా మనందరినీ సేవకులు ఇలాగే అనుకుంటారు. మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఉంచాలనుకుంటున్నాడు. దేవుడు కూడా మనల్ని అలాగే కోరుకుంటున్నాడు. మంచితనంలో నిలిచి ఉండండి. చెడుకి తావివ్వద్దు. చెడ్డదాన్ని అసహించుకోండని 12 అధ్యాయంలో మనం చూసాం. చెడ్డదాన్ని విడిచిపెట్టండి. జ్ఞాన సంపూర్ణులుగా ఉండండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. మంచిగా నిలవండి. 15వ వచనం నుంచి, అయినను అన్యజనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తుకి పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణం కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకుని చుట్టుపట్లనున్న ప్రదేశములయందు ఎల్లూరికు ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన నామమును గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు, వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామము ఎరగని చోట్లను సువార్త ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించాను. ఈ హేతువు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయాలు ఆటంకాలు కలిగాయి. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేనిక సంచరించవలసిన భాగం లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశానికి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్ముని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షిస్తున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్తున్నాను. ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తం మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయాలలో అలివరై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయాలలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన్‌కు ప్రయాణం చేతును. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయలోనున్న
అవిధేయుల చేతులలో నుండి రప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. పౌలు గారు ఇంకా చెప్తున్నారు, మీరు దేవునిలో సంపూర్ణులుగా ఉండండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకునండి. ఒకరినొకరు ప్రేమించండి. ఒకరినొకరు సన్మానించుకోండి. విశ్వాసులారా, ఒక ఆత్మీయ జీవితానికి ఎన్ని అవసరమైతాయో అన్నీ మాట్లాడారు పౌలు గారు. చాలా చక్కటి విషయాలు తెలియజేస్తూ వచ్చారు రోమా సంఘానికి. రోమా సంఘస్థులు అన్నిట్లో ఎదగాలని, దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవాలని ఆశించిన పౌలు వారికి ఎన్నో విషయాలు తెలియచేసి, మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకండి. నేనైతే మీరు మంచివారని, ఏ విషయంలోనూ తప్పిపోకుండా ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ మంచిగా ఉంటారని నా మట్టుకు నేను మిమ్మల్ని రూఢిగా నమ్ముతున్నా. మీరు కూడా అలాగే ఉండండి. అన్యజనులనే అర్పణ దేవునికి పరిశుద్ధపరచబడి ప్రీతికరం అవ్వాలని సువార్త విషయమై యాజక ధర్మాన్ని జరిగిస్తూ దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తం యేసుక్రీస్తుకి నేను పరిచారకున్నయ్యా. ఇప్పుడు తన గురించి మరొకసారి చెప్తున్నారు. ఆరంభంలో చెప్పారు, క్రీస్తు వలన నేను పిలువబడిన అపోస్తులుడను, అన్ని జనులకు అపోస్తులుడిగా ఎంచబడ్డాను. ఇదిగో అన్ని జనుల్ని కూడా దేవునికి ఒక అర్పణగా అర్పించాలని క్రీస్తు సువార్తను వారిని ప్రకటిస్తూ వారి మధ్య యాజక ధర్మం జరిగిస్తూ అన్యులు కూడా దేవునిలో బలపడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలని నేను ప్రయాసపడుతూ క్రీస్తుకు పరిచారకుడిగా మారి క్రీస్తు నిమిత్తమై యేసుక్రీస్తు సువార్త పరిచర్య వారికి జరిగిస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను. చాలా ప్రాంతాలు తిరిగాను. ఇక ఈ ప్రాంతాల్లో సంచరించవలసిన అవసరం అంటే ఇంకా అంత భాగం లేదు. అంతగా నేను ఈ ప్రాంతాలన్నీ తిరిగాను. సువార్త అందరికీ చెప్పాను. ఇప్పుడు మీకు కూడా ఒక విషయాన్ని తెలియచేస్తున్నా. చాలా సంవత్సరాల నుంచి మీ దగ్గరికి రావాలని ఆశపడ్డాను. ఎన్నో సార్లు ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే నేను ఇప్పుడైతే మాసిదోనియా, అకయ ప్రాంతాల వారు, ఆయా సంఘాల వారు యెరూషలేములో ఉన్న పేదవారైన పరిశుద్ధుల కోసం కాస్తంత చందా వేశారు. వారు ఇష్టపడి ఆ ఉపకార ద్రవ్యాన్ని నా చేతికి అప్పగించారు. నేనే ఆ ఉపకార ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళి యెరూషలేములో అప్పజెప్తాను. అప్పజెప్పిన తర్వాత స్పెయిన్ దేశానికి వెళ్ళటానికి ప్రయాణం అవుతున్నాను. అప్పుడు దారిలో మిమ్మల్ని కూడా కలుస్తాను. నేనైతే మీ దగ్గరికి రావాలని చాలా ఎదురు చూస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. నేను మీ దగ్గరికి రావాలని నాతో కూడా కలిసి మీరు కూడా దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు మన మొరలు ఆలకిస్తే నేను క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో మీ వస్తా. ఎందుకంటే ఇప్పుడు నేనొచ్చానంటే అది నా యొక్క ఇదే అవుతుంది. అలాగే నా మట్టుకు నేను ప్రయాసపడినంత మాత్రం చేత ప్రభు అంగీకారం లేకపోతే అది సంపూర్తి కాదు. అది ప్రభు సెలవిస్తే సంపూర్ణమైన కృపతో, సంపూర్ణమైన ఆశీర్వాదంతో మీ వద్దకొస్తా. మీతో కూడా కొంతకాలం ఉంటాను. మీ దగ్గర మీతో సహవాసం చేస్తాను. నాతో మీరు మనందరం కలిసి ప్రభువుని మహింపరుద్దాం. ప్రభువుని సేవిద్దాం. త్వరలో వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి ఇష్టలుగా బ్రతకండి. ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చి మనందరం కలిసి దేవుని మహింపరుద్దాం. అందరము సంతోషిద్దాము. అలాంటి ఆశే నేను కలిగి ఉన్నాను. నేనొచ్చి మీతో కూడా ఉండి అక్కడి నుండి మీ వలన సంతృప్తి పొంది మీ చేత స్పెయిన్ దేశానికి సాగనంపబడాలని నిరీక్షిస్తున్నాను. ఇప్పుడైతే నేను అందచేయవలసిన ఉపకార ద్రవ్యాన్ని అందచేయడానికి నేను యెరూషలేముకి వెళుతున్నాను. మీరు కూడా అన్ని విషయాల్లో మంచిగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవునికి మీరు లోబడి ఉండండి. దేవునికి ఇష్టలుగా బ్రతకండి. దేవునికి ప్రార్థన చేయండి. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉంటాడు అని చెప్తున్నారు. ప్రియ విశ్వాసులారా, ఈ 2 అధ్యాయాలు ముగింపు అధ్యాయాలు. అందుకే మీరు
దేవునికి ఇష్టలైన వారిగా ఉండాలని, అలాగూ మీరుండటానికి ప్రయత్నం చేయండి. ఒకరి యందు ఒకరు అనురాగం కలిగి ఉండండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనండి అనే విషయాలు తెలియచేస్తూ, తాను చానాళ్ళ నుండి రోమాకి రావాలని ఆశపడుతున్నాడని, ఆ ఆశకు అనేక సార్లు ఆటంకాలు కలిగాయని, అయితే త్వరలో దగ్గరకొస్తానన్న నిరీక్షణ నాకుంది అంటూ పౌలు గారు 15వ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. రోమపత్రిక 16వ అధ్యాయం. పౌలు ఈ అధ్యాయంలో చాలా మందికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అనేకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ తన పత్రికలో, తన పరిచర్యలో తనకి ఎంతో సహకారులుగా ఉన్న వారందరికీ వందనాలు తెలియజేస్తూ చివరి మాటలు అందిస్తూ ఈ పత్రికను ముగించారు పౌలు గారు. మొదటి వచనం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీ వల్ల కావలసిన ఏదైనా ఉన్న యెడల సహాయం చేయాలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఫీబే సహోదరుని గురించి పౌలు చెప్తున్నారు. ఆమె చాలా సహకరించారు. ఆమె మీ దగ్గరకొస్తారు. మీ వలన ఆమెకేమన్నా అవసరమైతే మాత్రం మీరు తప్పకుండా చేయండి అంటూ తనను గురించి చెప్తున్నారు. మూడవ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పండి. నేను మాత్రం కాదు, అన్యజనులలోను సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అకుల, ప్రిస్కిల వీరు కొరింథీ ప్రాంతంలో పౌలు గారికి ఎదురైన జంట. వీరు వృత్తిరీత్యా డేరాలు కుట్టుకునేవారు. పౌలు గారు కూడా అదే వృత్తి గలవారు గనుక వారి ఇంట ఉన్నారు. కొరింథీలో ఉన్నంత కాలం వారు వీరు చాలా మంచి సహవాసంతో ఉన్నారు. కాబట్టి వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ, నా తరఫున వందనాలు చెప్పండి. వాళ్ళ ఇంటనున్న సంఘస్థులకు కూడా వందనాలు చెప్పండి. వాళ్ళకి మనందరం ఎంతో కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఉంది అని వారిని గుర్తు చేసుకుంటున్నారు. 5వ వచనం. ఆసియలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలైన అంద్రోనికును యూనియకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియతకు వందనాలు. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానునకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన పెళ్ళకు వందనములు. అరిస్టాబూలు ఇంటి వారికిని వందనములు. నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకును వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకును వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంక్రితుకును ప్లెగోనుకును హెర్మోకును పత్రోబునకును హెర్మాకును వారితో కూడానున్న సహోదరులకును వందనములు. ఫిలోలోగుకును యూలియాకును నెరియాకును అతని సహోదరికిని ఒలంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికిని వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనాలు చెప్పుచున్నవి. రోమా సంఘస్థులకి అనేకమైన విషయాలు పౌలు గారు తెలియచేస్తూ, చివరికి ఆయన మనసులో మెదిలిన వారు ప్రత్యేకించి ఆ ప్రాంతంలో ఉన్నవారిలో తనకి జ్ఞాపకంలో ఉన్నవారు ఎందరికో పౌలు గారు వందనాలు చెప్తున్నారు. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు తన తోడి ప్రయాసపడిన ఏ వ్యక్తిని మర్చిపోను. ప్రత్యేకంగా తనకు సహకారంగా ఉండి
విశ్వాసంలో ఒక మంచి స్థాయిలో ఉన్నవారిని కూడా పౌలు గారు గుర్తుపెట్టుకునేవారు. అందుకే ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నారు. ఒకరినొకరు మంచిగా పవిత్రతలో ఉండండి. వ్యర్థమైన ఆలోచనలు చేయొద్దు. క్రీస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి. అంటే నా తరఫున నాతో ఉన్న సంఘస్థులందరి తరఫున మీకు వందనాలని మమ సంఘాన్ని ధైర్యపరుస్తూ అందరికీ వందనాలు కూడా తెలియచేస్తూ తన యొక్క మంచి మనస్సాక్షి ఎలాంటిదో పౌలు గారు ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచి చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. వారు చిన్న సహాయమే చేసుండొచ్చు. చిన్న సహాయానికి అన్ని సార్లు అంత సంవత్సరాల పాటు గుర్తుంచుకోవాలా అండి అంటారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరి ద్వారా ప్రభువు మనకి సహాయం అందించారో, సహాయం అందించిన ప్రభువుని మరవద్దు, సహాయం అందించిన వ్యక్తిని కూడా మరవద్దు. ప్రభుకి జీవితాంతం కృతజ్ఞులం. అలాగే మనకెవరైతే సహాయం అందించారో వారిని కూడా మనసునందు వారి పేర్లు ఉండాలి. మర్చిపోకూడదు. కృతజ్ఞతాహీనులముగా బ్రతకకూడదు. అలాగే మీరు కూడా ఒకరికొకరు వందనాలు తెలియచేసుకోండి. విశ్వాసులారా, వింటున్న సహోదరి, సహోదరులారా, మీరు కూడా మీరున్న సంఘాలలో ఒకరినొకరు గౌరవించుకోండి, సన్మానించుకోండి. ఒకరినొకరు చక్కగా పలకరించుకోండి. ఆత్మీయ ప్రేమలో, అనురాగంలో నిలిచి ఉండాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. 17వ వచనం నుంచి, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపొండి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు గాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గురించి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, ఈడు విషయమై నిష్కపటులునై ఉండాలని కోరుచున్నాను. విశ్వాసులారా, పౌలు ఇంకా చెప్తారు, సహోదరులారా, సహోదరులారా, మీకెంతవరకు ఈ పత్రిక అంతా వ్రాసాను కదా. నా బోధ ప్రభువునందుండి వచ్చిన సత్య సువార్త. ఈ బోధ యందు మీరు నిలవండి. అయితే మీలో అనేక మంది ఆటంకాలు పరిచే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎలాగుంటారంటే, వాళ్ళు యేసయ్యకి కాదు దాసులు. వాళ్ళ కడుపుకే వాళ్ళ దాసులు. అంటే ఎలాగైనా వీళ్ళ దగ్గర నుండి రూ. 4 సంపాదించుకొని, నా కడుపు నింపుకుందాం అనే ఉద్దేశంతో క్రీస్తు సేవను కూడా వ్యాపారంగా చూసేవారు వస్తారు. అలాంటి వారి దగ్గర నుండి దయచేసి తొలగిపోండని మిమ్మల్ని బతిమాలి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చకపు మాటలు మాట్లాడతారంట. వాళ్ళకి నచ్చినవి కల్పనా కథలు, ఇష్టమైన మాటలు చెప్పేసి అవే దైవోక్తులని, అవే దేవుని లేఖనాలని చెప్పేస్తారు. అలాంటి వాళ్ళ జోలికి మీరెళ్ళొద్దు. అలాంటి వారితో సహకారం చేయొద్దు. అలాంటి వాళ్ళని కనిపెట్టండి. నిజమే ప్రియ విశ్వాసులారా, ఈవేళ అలాంటి పరిస్థితులు, బోధలో అలాంటి రకమైన పద్ధతులు ఎన్నో వచ్చాయి. మీరు కూడా ప్రేమతో ప్రతిదాన్ని వివేచించి ఏది మంచో, ఏది చెడో గుర్తుపట్టాలని ప్రేమపూర్వకంగా నా తరఫున కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టండి. ఈవేళ మనుషుల్ని మోసపుచ్చే బోధలు, మనుషుల్ని కాలక్షేపం కోసం ఏవో కాసేపు 4 మాటలు చెప్పే బోధలు కూడా వచ్చేసాయి. అందుకే మీరు ప్రభువులో ఉండండి. అసలు సిసలైన బోధ ఎక్కడెక్కడ అందుతుందో అక్కడకు మీరు మనసుంచండి. వ్యర్థమైన బోధల నుండి మీ మనస్సుని తొలగించుకోవాలని తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు ఇచ్చకపు మాటలు, ఇంపైన మాటలు చెప్తారు. మంచి వాళ్ళ మనస్సులను కూడా, ఏ కపటం లేని వాళ్ళ మనసులను కూడా పాడు చేసేస్తారు. మీరు ఆ విషయాన్ని గుర్తుపట్టండి. మీరు మేలు విషయంలో జ్ఞానులుగా ఉండండి. మంచి చేయడానికేమో జ్ఞానులుగా ఉండండి. మంచి చేయండి. కీడు చేసే విషయంలో నిష్కపటులై ఉండి ఎవ్వరికి కీడు చేయొద్దు. నా సహోదరి, సహోదరులారా, నా మాట వినండి అంటున్నాడు పౌలు. నేను కోరుకుంటున్నాను. మీరు అలా మంచిగా ఉండండి. విశ్వాసులారా, నేను కూడా మీకు ఈ వాక్యాన్ని అందిస్తూ ఇచ్చే సలహా ఏంటంటే, నిజంగానే ఇతరులకు మేలు చేయడానికి ముందుండండి. కీడు చేయడానికి ముందుండడం కాదు కదా, అసలు ఆలోచనే చేయొద్దు. జాగ్రత్త. ఎవరికీ కీడు చేయొద్దు. కీడు మంచిది కాదు. మేలు చేయండి. 20వ వచనం నుంచి, సమాధానకర్తయగు దేవుడు సాతానును
మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. నా జత పనివాడగు తిమోతియు, నా బంధువులగు లుకియ, యాసోను, సోస్పత్రు అను వారును మీకు వందనాలు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనాలు చెప్పుచున్నాను. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చిన గాయియు మీకు వందనాలు చెప్పుచున్నారు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తు ఎరస్ ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనాలు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. సమస్తమైన అన్యజనుల విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడినది ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్త లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు ఇదిగో నా జత పనివాడు తిమోతి, అలాగే నా బంధువులు, ఈ ప్రాంతపు ఖజానాదారుడు, అలాగే ఆతిథ్యం ఇస్తూ ఉన్న గాయు అందరూ వందనాలు చెప్తూ ఉన్నారంటూ ఇంకా చెప్తూ పత్రిక రాసిన తెర్తుయు అని నేను కూడా మీకు వందనాలు చెప్తున్నాను అంటున్నాడు. రోమా వారికి ఈ లేఖ పౌలు గారు చెప్తుంటే తెర్తుయు అనే వ్యక్తి రాసినట్లుగా మనం భావించవచ్చు. అయితే ఈ పత్రికలో మాటలన్నీ పౌలు గారియే. ఏ మాట ఎవరు సొంతంగా చెప్పట్లేదు. కాకపోతే చివరికి మా తరఫున కూడా వందనాలు చెప్పమంటే ఆ విషయాన్ని కూడా వ్రాయించారు. విశ్వాసులారా, పౌలు గారు చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, వ్యర్థమైన బోధల్ని గుర్తుపట్టండి, విధేయులుగా ఉండండి. త్వరగానే దేవుడు సాతానును శీఘ్రముగా కాళ్ళ క్రింద త్రొక్కించేస్తారు. ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది. మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, మంచిగా నడుచుకోండి. ఏ విషయంలో కుడికైనా ఎడమకైనా సడలిపోవద్దు. అన్యజనులు విశ్వాసానికి విధేయులవ్వాలి. దేవుని లేఖనాలు, ప్రవక్తల గ్రంథాలు ఏవైతే ఆజ్ఞాపిస్తున్నాయో ఆ ఆజ్ఞను అనుసరించిన నా సువార్త యేసుక్రీస్తు ప్రకటన ప్రకారం మిమ్మును అన్ని విషయాల్లో స్థిరపరచడానికి దేవుడే నిత్య సహకారిగా ఉండి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. నేను త్వరలో వస్తా అందాక మీకు ఈ లేఖను పంపిస్తున్నాను. అయితే ఈ లేఖను మీరు చదవండి. ఈ లేఖలో ఉన్న మాటలన్నీ శ్రద్ధగా వినండి. మీరు ఈ మాటలన్నిట్లో స్థిరపడడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తే మీకు సహాయం చేస్తారు. నేను ప్రభు చిత్తమైనప్పుడు త్వరలోనే వచ్చి మీ దగ్గర కొంతకాలం ఉండాలని కోరుకుంటున్నానంటూ రోమన్లకి పత్రిక రాస్తున్నాడు పౌలు. విశ్వాసులారా, పత్రికలలో చాలా శ్రేష్టమైంది రోమా పత్రిక. ఇది ఒక సువార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎలా జన్మించారు, జీవించిన విధానం, సేవ పరిచర్య చేసిన విధానం, మరణించిన విధానం, తిరిగి లేచి త్వరలో వస్తానని చెప్తూ తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం పత్రికలన్నిట్లో చూస్తాము. యేసయ్య ఎలా జీవించారు, ఆయన ఎలాంటి కార్యాలు జరిగించారు, ఎలాంటి వారిని స్వస్థపరిచారు, ఎలాంటి బోధలు చేశారు చెప్పారు. ఈ రోమ పత్రిక ఆ సువార్తకు పొడిగింపు. ఎందుకంటే పౌలు గారు ఇందులో చెప్తారు, ఇన్ని చేసిన యేసుని, ఇన్ని చేస్తున్న యేసయ్యని, ఇన్ని చేయబోతున్న యేసయ్యని మనం ఎలా చేరాలి? ఎలా చేరాలి? మనం పాపులం కదా! ఎలా చేరాలి? మనం శత్రువులం కదా! ఎలా చేరాలి? మనం దేవునికి ఏమాత్రం ఇష్టంగా ఉండటానికి తగిన యోగ్యులమే కాదు కదా అంటారా? ఎలా చేరాలనుకుంటున్నారా? నిజమే మనం యోగ్యులం కాదు. నిజమే మనం శత్రువులం. నిజమే మనం అల్పులం. మనం అజ్ఞానులం. మనం పాపులం. మనం బలహీనులం. ఇలాంటి మన కోసం మన ప్రభువు తన మహిమను విడిచి భూమి మీదకొచ్చి ఇదిగో తన ప్రాణాన్నే అర్పించి మనకై తిరిగి లేచాడు. ఆయన పునరుత్థాన శక్తితో ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని కూడా తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈయన దగ్గరికి మీరు రండి.
యేసుని ప్రభువు అని ముందు మీ హృదయంలో విశ్వసించండి. బలంగా నమ్మండి. ఏదైతే లోపల నమ్మారో ఆ ప్రభువుని బయటకు కూడా మీ మాటల్లోను, క్రియల్లోను చూపించండి. ఒప్పుకోండి. పాపాన్ని ఒప్పుకోండి. ప్రభువుని ఇతరులకు చూపించే విధంగా పరిశుద్ధంగా జీవించండి. విశ్వాసంలో స్థిరులు కండి. ఇదిగో ప్రభువు దగ్గరికి మీరు ఇలా రావాలి అని మార్గం చూపించాడు మొదటి 8 అధ్యాయాల వరకు. ప్రభు దగ్గరకు వచ్చి అక్కడ ఆగిపోదామా? అంటే ఆగొద్దు. ఆగకుండా సాగాలి. ఎలా సాగాలి? అంటే 12 అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు తెలియచేశాడు. ఎలా సాగాలి? పరిశుద్ధంగా సాగాలి. ఎలా సాగాలి? ప్రభువుకి సమర్పించుకుని సాగాలి. ప్రభువుకి ఇష్టంగా బ్రతకాలి. వ్యర్థమైన వాటిని వేటి చేయకూడదు. అంధకార క్రియలను విడిచిపెట్టాలి. రహస్య పాపాలను విడిచిపెట్టాలి. ఏ పాపం చేయకూడదు. పరిశుద్ధంగా బ్రతకాలి. క్రీస్తుకు మాదిరిగా ఉండాలి. విశ్వాసంలో స్థిరులం అవ్వాలి. బలవంతులం అవ్వాలి. బలహీనులైన వారిని కూడా మనం చేర్చుకోవాలి. ఒకరినొకరు సహించాలి. ఒకరినొకరు చేర్చుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు సన్మానించాలి. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మనల్ని మనమే ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకొని వెలుగు సంబంధుల్లాగా మర్యాదగా నడవాలి. మీరు దేవునికి ఇష్టులుగా మారాలంటూ 12-16 అధ్యాయం వరకు చెప్పాడు. మధ్యలో 9, 10, 11 అధ్యాయాలలో ఇశ్రాయేలీయుల్ని జ్ఞాపకం చేశాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? విశ్వాసంలో వచ్చిన మీరు ఇలా బ్రతకాలి. బ్రతికితే దీవించబడతారు. బ్రతకకపోతే ఇదిగో ఇశ్రాయేలీయులు బ్రతకనందుకే దేవుని కోపానికి గురయ్యారు. దేవుడు వారి మీద కోపగించుకోవాల్సొచ్చింది. అందుకే అన్యులమైన మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం కూడా ఇంత విశ్వాసాన్ని గురించి వినిన తర్వాత ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలని చెప్పిన తర్వాత మనం అలా బ్రతకపోతే వీరిలాగా మనం కూడా దేవుని కోపానికి ఇంకా ఎక్కువ కోపానికి గురి అవుతాం. కోపానికి గురి కావడానికి కాదు. ప్రభువులో విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసము ద్వారా రక్షణ పొంది, ఆ రక్షణ ద్వారా నీతి పొందితే, నీతిమంతుడైన వాడు తన విశ్వాస మూలముగా నిరంతరం బ్రతుకుతాడు. అంటే నిత్య రాజ్యానికి చేరతాడు. యుగయుగాలు యేసుతో కూడా ఉంటాడు. నీతిమంతుడైతేనే చేరతాడు. నీతిమంతుడా ఎట్లా అవ్వాలంటే యేసు రక్తం చేత కడగబడాలి. యేసు రక్తం చేత ఎలా కడగబడాలి అంటారా? యేసయ్యని తెలుసుకోవాలి. యేసయ్యని ఎలా తెలుసుకోవాలి? వాక్యం వినాలి. వాక్యం విని యేసయ్యని తెలుసుకొని వాక్యాన్ని నమ్మి యేసయ్యని ప్రార్థన చేస్తే మనం రక్షించబడతాం. ఆయన చేత రక్షించబడిన వాడు ఆయన రక్తం చేత కడగబడి నీతిమంతుడవుతాడు. నీతిమంతుడైన వాడు ఏ కపటం లేకుండా ఏ పాపం లేకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. మధ్యలో 8వ అధ్యాయాన్ని ఒకసారి గుర్తు చేసుకోనండి. మనం నీతిమంతులం అవ్వాలి. నీతిగా బ్రతకాలి. ఇలా అవ్వకుండా ఉండటానికి, నీతిగా బ్రతకకుండా ఉండటానికి పాపం చాలా మనల్ని బలవంతం చేస్తది. మరి పాపాన్ని ఎలా జయించాలి? పరిశుద్ధంగా ఎలా జీవించాలంటే 8వ అధ్యాయం తెలియజేస్తున్న సత్యం. దేవుని ఆత్మ సహాయం మనకుంది. ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. మన హృదయాలలో నివసిస్తాడు. పాపాన్ని గురించి మనల్ని ఒప్పిస్తాడు. మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి నిత్యము మార్గాలు చూపిస్తాడు. వ్యర్థమైన దాన్ని అసహించుకోమని చెప్తాడు. సత్యవాక్యాన్ని విని ఎలా బలపడాలో నేర్పిస్తాడు. మన చేత ఎలా ప్రార్థన చేయాలో మనకు రాదు. మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తాడు. మనం దేవునికి దూరస్తులమే. అయినా మనల్ని దేవునికి దగ్గర చేసి అబ్బా తండ్రి అని పిలుచుకునే భాగ్యం ఇస్తాడు. మన కోసం సమస్తాన్ని సమకూరుస్తాడు. మనకు మేలు కలిగేలాగా చేస్తాడు. మనం దేవుని ప్రేమించే వారిగా చేస్తాడు. దేవుడి ప్రేమ మన మీద ఉండేలాగా మనం దేవునికి దగ్గరయ్యేలా చేస్తాడు. ఆ ప్రేమ నుండి ఏది ఎడబాపదు. ప్రియ విశ్వాసులారా, నీవు నిజంగా ప్రేమిస్తే దేవుని చేత నీవు కూడా ప్రేమించబడుతూ ఉంటే, దేవునికి నీకు మధ్య మంచి అనుబంధం ఉంటే, ఆ ప్రేమ నుండి ఏది ఎడబాపదు. దేవుణ్ణి ప్రేమించేవాడవు అయితే, నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు అయితే, ఓ సహోదరుడా, ప్రియ సహోదరి వింటున్నావా? నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే ఏ పాపం చేయలేవు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుణ్ణి ఇష్టపడతాడు. దేవుణ్ణి ఇష్టపడేవాడు దేవుడికి నచ్చేలాగా పరిశుద్ధుడిగా ఉంటాడు. ఈ రోమాపత్రిక ముఖ్య ఉద్దేశం అదే. మీరు నీతిమంతులు కావాలి. నీతిమంతులుగా రక్షింపబడాలి. రక్షింపబడాలంటే దేవుడే మార్గం. ధర్మశాస్త్రం కాదు. పాపం విడవాలి. దేవునిలోకి రావాలి. పరిశుద్ధులుగా బ్రతకాలి. ఇదే ఈ పత్రిక తెలియచేస్తున్న
ముఖ్యమైన, అమూల్యమైన సత్యం. మరొక్కసారి ఘంటాకంఠంతో చెప్తున్నాను. వినండి. శ్రద్ధగా వినండి. చాలా జాగ్రత్తగా వినండి. పాపాన్ని విడిచిపెట్టండి. పరిశుద్ధులుగా మారండి. ప్రభువు దగ్గరికి రండి. ప్రభువుని విశ్వసించండి. ప్రభు కృపతో నింపబడండి. రక్షణ పొందండి. దేవుని శక్తిని పొందుకోండి. ఆత్మచేత, ఆత్మ సహాయం చేత నడిపించబడండి. ఈ అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవునికి కుమారులు. కుమారులైన వారికి దేవుని రాజ్యం. మరి ఆ దేవుని రాజ్యంలో యుగయుగాలు ఆయనతో కూడా సంతోషించే వారిలో మనం కూడా ఉండాలి. మనం ఉండాలంటే దేవుడికి నచ్చినట్లుగా మారాలి. అలాగూ మార్చడానికి ఇష్టపడుతున్న పరిశుద్ధాత్మ దేవుడికి నీవు సమర్పించుకో. ఈ పత్రిక నందు నీవు విన్న విషయాలన్నింటినీ నీ హృదయమందు భద్రం చేసుకో. నీ హృదయమందు వాక్యముందా? పరిశుద్ధాత్మ దేవుడికి నీవు అప్పగించుకున్నావా? రక్షణ పొందావా? ప్రభులోకి వచ్చావా? ఇప్పుడేరా రక్షణ పొందు. ప్రభు కృపను వేడుకో. అలాంటి కృప అందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలను స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు అందరినీ సిద్ధపరచుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీ బంగారు పాదాలకి వందనాలు. మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీరు మాకింతవరకు తోడయండి. మీ రోమపత్రిక అంతా మేము ధ్యానం చేసుకునటానికి మీరు మాకు చూపిన కృప కోసం స్తోత్రాలు. మీరు మాకు నేర్పించిన లేఖనములు ఈ సత్యముల కోసమే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రియ ప్రభువా, విన్న మేమందరం కూడా సంపూర్ణ విశ్వాసం గలవారమే. ప్రభు, విశ్వాసం అనగా మిమ్మల్ని మా హృదయమందు తండ్రి విశ్వసించి మీరు ఏమై ఉన్నారో, మీరు మాకై ఏమి చేశారో మా హృదయం విశ్వసించి మా నోటితో పలికి ఏవైతే విశ్వసించామో వాటినే పలికి మా హృదయం యందు మిమ్మల్ని మీ వాక్కులను భద్రం చేసుకొని నిజమైన తండ్రి నిరీక్షణతో మీరు మాకై త్వరలో వచ్చి మమ్మల్ని మీ రాజ్యంలోనికి మమ్మల్ని చేర్చుకుంటారని నిరీక్షణతో మేము ముందుకు సాగుతూ ఉన్నట్లు సహాయం చేయండి. ప్రభు, విశ్వసించిన మేము నిరీక్షణ కలిగి ఉన్నాము. అయితే మీ రాజ్యమందు చేరాలంటే మేము పరిశుద్ధముగా ఉండాలని ఈ లేఖనాలు సెలవిచ్చాయి. మా ప్రభువా, పరిశుద్ధత యందు మమ్మల్ని మేము తండ్రి కాపాడుకున్నట్లు మీరు మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధత నుంచి మమ్మల్ని దూరం చేసేది ఏవి మా దరి చేరకుండా మీ సహాయం అందించండి. ప్రభువా, మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి ప్రతి నిత్యము మీరు మాతోనూ మాలోనూ ఉండి ఎలాగ మేము పరిశుద్ధులుగా జీవించాలో మాతో అనుక్షణము మాట్లాడి పరిశుద్ధతలో మమ్మల్ని స్థిరపరచమని, విశ్వాసమందు స్థిరులమై పరిశుద్ధతలో కదలని వారమై, ఆత్మయందు తీవ్రత గలవారమై, ప్రార్థనయందు పట్టుదల గలవారమై, మీరు ఆకడి కొరకైన నిరీక్షణ గలవారమై ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ మిమ్మల్ని పోలి జీవించే కృప మాకు దయచేయండి. మా పై అధికారులకు, తల్లిదండ్రులకు, సేవకులకు మేమందరము లోబడి జీవించినట్లుగా మీరు మాకు కృప చూపించండి. ప్రభు, విన్న మీ మాటలు మేము మర్చిపోకుండా మీ సహాయం అందించండి. ఇంకనూ మా స్వజనులు అనేకులు ఉన్నారు. వారు కూడా మిమ్మల్ని గుర్తెరిగి రక్షణ పొందాలని మేము ప్రార్థిస్తున్నాము. అంతే కారణమైనా వారికి మేము సువార్త చెప్పే కృప కూడా మీరు మాకు దయచేయండి. అటు ధైర్యాన్ని ప్రసాదించండి. పౌలు వలె మేము కూడా సువార్త అందించకపోవడం ఒక తండ్రి రుణము అనుకునేటట్లుగా మీరు మమ్మల్ని కూడా, మా మనస్సాక్షులను కూడా అలాగే స్థిరపరచండి. అనేక ప్రాంతాలలో నిలిచి ఎలాగైతే మీ సువార్తను పౌలు గారు ప్రచురం చేశారో మేము కూడా అలాగే మీ సువార్తను ప్రచురం చేసేవారం ఉన్నట్లు సహాయం చేయండి. తండ్రి, ఇశ్రాయేలీలు ప్రజలు కూడా రక్షణ పొందాలని, వారు కూడా మీ నామమందు విశ్వాసం గలవారై ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. మెట్టుకు మీ కృప, సమాధానము, ఆశీర్వాదము సంపూర్ణమైన తండ్రి మీ దయ మా అందరిపైన ఉంచండి. సమాధానకు కర్తయ్యకు దేవ, శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యతను మాలో మేమందరము వాటిలో స్థిరులుగా నిలిచి మీ సంఘంలో తండ్రి మేము ఉన్న చోట మా బాధ్యతను శ్రద్ధగా కొనసాగించే మంచి మనసును దయచేయండి. వింటున్న ప్రియ విశ్వాసాలని వ్యక్తిగతంగాను, వారి కుటుంబాలుగాను
మీరు జ్ఞాపకం చేసుకున్నామని దీవించమని అందరినీ మీ పాద పద్మాల చెంత సమర్పించుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు దివ్య నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసి మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. God bless you.